ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్, క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమలకుమారి, మాణిక్ రెడ్డి హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకులు మాణిక్ రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్ నాకు తాను ఒక పూర్వ విద్యార్థినేనని, అట్లాంటి పీజీ సెంటర్లో చదువుతూ పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందుతున్న విద్యార్థులకు తన వంతుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ మరియు మెటీరియల్ను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. లైబ్రరీకి డిజిటల్ క్లాసులు వినడానికి వీలుగా ఒక మంచి టెలివిజన్ను మరియు వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా సమితి ఆఫీసర్స్ డాక్టర్ ఎం శ్రీదేవి, డాక్టర్ హరిబాబు, యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎం పోచయ్య, రాధా మాధవి, హేమలత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, మొదటి మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు. మనకు ఉపయోగపడే మాటలే తీసుకోవాలి. మనమైతే ఏం చేస్తామంటే అందులో ఏదో ఒక పాయింట్, చాలామంది ఒక లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకుని ఫలితాల కోసం ఆశిస్తారు. ఈ మధ్యలో ఒక అంశం ఉంది, దాన్ని మర్చిపోతారు. ఎప్పుడూ కూడా లక్ష్యం మీద దృష్టి పెడతారు, ఫలితాల మీద దృష్టి పెడతారు. ఈ లక్ష్యం మీద ఫలితాల మీద దృష్టి పెడితే ఉద్యోగాలు సాధించలేరు, లేదా మనం అనుకున్నది సాధించలేరు, లేదా మీరు ఏవైతే డిస్టింక్షన్లో పాస్ అవ్వాలనుకుంటున్నారో, లేదా మీరు ఏవైతే మంచి ర్యాంకులు తెచ్చుకోవాలనుకుంటున్నారో, లేదా మీరు ఏ రంగంలో మీరు నిష్ణాతులు లేదా స్థిరపడాలనుకుంటున్నారో, అందులో స్థిరపడాలన్నా, నిష్ణాతులు కావాలన్నా, మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా ఈ లక్ష్యము ఫలితాలు అనేవి పక్కన పెట్టాలి. లక్ష్యం అనేది రావాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు. రావాలంటే అలాగే లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదు. మరి దేని మీద దృష్టి పెట్టాలంటే ఈ లక్ష్యానికి ఫలితాలకి మధ్యలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల మీద దృష్టి పెట్టాలి. అందువల్లే నేనంటే మరి ఇప్పుడు ఇక్కడ మాట అనొచ్చేది నాకు తెలియదు, కానీ మరి అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు, ఎవరిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. మాటల సందర్భంలో చెప్పే మాటలు అంతే. ఇక్కడ ఎవరి గురించి అంటే ఇది నా గురించి ఏమో అనుకోవద్దు. అంటే ఇక్కడికి వచ్చి కాంట్రవర్సల్ రేపారా అని అనుకోవద్దు మాత్రం దయచేసి. నాకు స్పెషల్ ఆఫీసర్స్గా పీజీ సెంటర్లో జేబిఎన్ రెడ్డి గారు, అంటే మా సమయంలో స్పెషల్ ఆఫీసర్ ఆ సార్, ఆయన చూస్తే చాలా భయపడేవాళ్ళు మేము. ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మేము. ఆ తర్వాత దాస్గిరావు సార్, ఆ తర్వాత మేడం గారు కనిపించాను. అంటే వేరే వాళ్ళు ఉద్దేశం, వేరే వాళ్ళు అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ కాదా నా ఉద్దేశం కాదు అక్కడ. అంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారో, ఎవరైతే సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి, కొన్ని సిస్టమేటిక్ ఉండాలి. ఉంటేనే ఆ సంస్థ అభివృద్ధి పదంలోకి నడుస్తుందని చెప్పి నేను ఆ జేపీఎన్ రెడ్డి సార్ని, దాస్గిరావు సార్ని, తర్వాత మేడం గారు, అంటే మేడం గారు నేను ప్రత్యక్షంగా కూడా చూడకపోయినా నాకు బయట ఉన్న సంబంధాలు బట్టి, నేను చూసే విధానాన్ని బట్టి ఇది అద్భుతంగా రన్ అవుతుంది అనేది నేను గమనించిన విషయం. కాబట్టి ఎప్పుడు కూడా సంస్థ అధిపతులు, ఇప్పుడు రాష్ట్రానికి అధిపతి ఎవరండి? సీఎం. దేశానికి అధిపతి ఎవరండి? పిఎం. వాళ్ళు కూడా కరెక్ట్ పొజిషన్ ఉన్నారనుకోండి, ఆ రాష్ట్రం కానీ దేశం కానీ కరెక్ట్గా వెళ్తుంది. వాళ్ళు కరెక్ట్గా లేదనుకోండి, వెళ్తుందా? వెళ్ళదు. అసలు ఎవరైతే సంస్థలు నడుపుతున్నారో వాళ్ళు ఓ సిస్టమేటిక్గా, పద్ధతిగా పిల్లోడికి ఏదో చేయాలని కాన్సెప్ట్ ఉంటే మాత్రం అక్కడ ఉన్న పిల్లలు బాగుపడతారు, ఆ సంస్థ బాగుపడుతుంది అనేది ఈ సందర్భంలో చెప్పవచ్చో చెప్పకూడదు, కానీ చెప్పాలనిపించింది చెప్పించాను. ఎవరు తప్పుంటే క్షమించండి మేడం గారు.